దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైన సమయంలో దేవుడు మనకు వాక్యాన్ని అందిస్తున్నందుకై మనం దేవునికి వందనాలు తెలియజేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో బుక్ ఆఫ్ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం, ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ 5th చాప్టర్ ఇన్ యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి ఏం చేశారమ్మా? ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ, సముద్రము వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికిక ధైర్యం ఏమీయూ లేకపోయెను. హల్లెలూయా. ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి పెద్దలారా, స్నేహితులారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలు మనము వినటం ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని మనము పొందవచ్చని నేను మీకు సూటిగా చెప్పగలను. ఇక్కడ మనకి ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు. ఇది యెహోషువ గ్రంథములో రాయబడినటువంటి మాటలు. వారు దాటుచుండగా అనేటువంటి మాట. ఏమి దాటుతున్నారు అంటే యొర్దాను నదిని దాటుతున్నారు. యొర్దాను నదిని దాటాలి అని దేవుడు యెహోషువకు తెలియజేశారు. ఇశ్రాయేలీయులందరూ కూడా యొర్దాను నదిని దాటాలి అని. దీనికంటే ముందుగా నిర్గమాకాండంలో ఏం దాటారు? సముద్రాన్ని దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటించేలాగా దేవుడు వారికి సహాయము చేశారు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు సముద్రాన్ని ఏం చేశారండి? పాయలుగా చేశారు. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు సముద్రాన్ని పాయలుగా చేస్తే, ఈరోజు మన ఎదురుగుండా ఉన్నటువంటి భయంకరమైనటువంటి కష్టమనే సముద్రము, ఇబ్బందులు అనేటువంటి నదులు, లేకపోతే భయంకరమైనటువంటి శోధన అనేటువంటి కొండలు ఉంటున్నాయి. వీటిని దేవుడు దాటించలేడా? ఇది దేవుని యొక్క ఆజ్ఞ కదా. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను 3వ అధ్యాయం 7వ వచనం, జోషువ, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టేదను. హల్లెలూయా. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఏం చేసి? మిమ్మల్ని మీకు అందరికీ నేను తోడుగా ఉండి మీరు యొర్దాను నీళ్ల ధరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపింపుము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఏది? యొర్దాను నది దాటి ముందుకు వెళ్ళటం. దాటడం అనేది దేనికి సదృశ్యంగా ఉందంటే ముందుకు వెళ్ళటం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళేందుకై దేవుని యొక్క తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ విషయంలో మనం ఎక్కడ ఆగిపోయి ఉన్నామో, ఏ విషయము మనల్ని లాక్ చేసేసిందో, ఏ భయంకరమైన పరిస్థితి మనల్ని ముందుకు వెళ్ళకుండా నిలుపుదల చేస్తుందో వీటిని మీరు చూసుకోవాలి. కానీ వీటన్నిటికంటే గొప్పది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఇశ్రాయేలీయులకి దేవుడు యెహోషువ ద్వారా హెచ్చరించినటువంటి మాట, నేను ఇశ్రాయేలుకి తోడుగా ఉండి నేను వారిని హెచ్చిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు తోడై ఉండి సర్వజనుల ఎదుట నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి ఏ వాగ్దానం చేశాడో ఆ దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట తప్పడు. నేను మాట తప్పొచ్చు,
మీరు మాట తప్పొచ్చు, సమాజంలో ఎవరైనా మాట తప్పొచ్చు, కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. ఈరోజు ఈ మాట మీకిస్తున్నాడు. ఈరోజు ఈ మాట ఆశీర్వాదంగా మీరు ఉండబోతున్నారు. అనేక మంది ముందు నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, హల్లెలూయా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.